అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మధ్యప్రదేశ్కు చెందిన ఒక మహిళా కొరియోగ్రాఫర్ ఈ ఫిర్యాదు చేశారు. జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ 376తో పాటు బెదిరించారు అని కేసు నమోదు చేశారు. తనకు అవకాశాలు రాకుండా అడ్డుకోవడమే కాకుండా శారీరకంగా, మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నాడు అని మహిళా కొరియోగ్రాఫర్ చెప్తున్నారు. రాయదుర్గం నుంచి నార్సింగి పోలీస్ స్టేషన్కు ఈ కేసు బదిలీ చేశారు. గత కొంతకాలం నుంచి తనకు కొరియోగ్రాఫర్గా అవకాశాలు రాకుండా చేయడమే కాకుండా తనకు కార్డు కూడా రాకుండా ఒక దశలో అడ్డుకున్నాడు అంటూ ఆ మహిళా కొరియోగ్రాఫర్ ఆరోపణలు చేస్తున్నారు. మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదుతో 376 ఐపీసీ 376 కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రిషా, ఏంటి అసలు ఈ కేసు పూర్వపరాలేంటి? ఇప్పటికే బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చింది. లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అని కూడా పూర్తిగా తెలుస్తుంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదైంది. దీన్ని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగింది. మనందరికీ తెలిసిన విషయము, తెలుగు తమిళ్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. అతను లైంగిక వేధింపులకి పాల్పడ్డాడంటూ ఒక మహిళ కొరియోగ్రాఫర్ కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. మనం ఇప్పటికే తెలుసు, చెన్నై, ముంబై, హైదరాబాద్ లో కూడా అనేక సార్లు నేను అవుట్డోర్ కి వెళ్ళాను. జానీ మాస్టర్ తో కూడా నాకు సంబంధాలు ఉన్నాయంటే ఆ మహిళ పేర్కొంది కంప్లైంట్లన్నీ పూర్తిగా తెలుస్తుంది. అనేక సార్లు జానీ మాస్టర్ లైంగిక వేధింపులకి పాల్పడ్డాడు, నన్ను సెక్షువల్లీ అసాల్ట్ చేశాడంటే ఆమె ఫిర్యాదులో పేర్కొనడం అయితే జరిగింది. ఒకవైపు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదైంది. ఆ తర్వాత బదిలీ చేశారు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి. ఏదైతే అనేక సార్లు నన్ను సెక్షువల్లీ అసాల్ట్ చేశాడు అంటూ నార్సింగ్ లో కూడా ఇంటికి వచ్చి చాలా సార్లు నన్ను గాయపరిచారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు సెక్షన్లు కూడా చాలా పెద్ద కేసులు అని చెప్పొచ్చు. ఒకవైపు 376 కింద రేప్ కేసు నమోదు, మళ్ళీ క్రిమినల్ ఇంటిమేషన్ పైన 506, వాలంటరీగా ఇంజురీస్ చేయడం వల్ల 323, అండర్ కాజ్ ఏమో ఐపీసీ సెక్షన్స్ కింద పూర్తిగా అయితే కేసులు నమోదైంది. జానీ మాస్టర్ మీద కూడా గతంలో కూడా అనేక సార్లు క్రిమినల్ ఒఫెన్స్ కింద కేసులు అయితే నమోదైనాయి. మేడ్చల్ లో అంటే 2015 లో లోకల్ కోర్ట్ మేడ్చల్ దగ్గర సుమారుగా 6 నెలల జైలు శిక్ష పడిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం ఒక మహిళ మీద 2015 లో సెక్షువల్లీ అసాల్ట్ చేశాడు, ఆ మహిళను వేధింపులకు గురి చేశాడని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇటీవల కాలంలో జానీ మాస్టర్ కూడా జనసేన పార్టీ తరఫున ప్రచారం చేయడం అయితే జరిగింది. మొత్తం మీద పొలిటికల్ గా కూడా అతని కెరియర్ స్టార్ట్ చేశాడని తెలుస్తుంది. అనేక సార్లు అంటే జానీ మాస్టర్ గురించి మనందరికీ తెలిసిన విషయమే, చాలా ఫేమస్. చిరంజీవితో నుంచి బుల్లితెర నటుల నుంచి స్టార్డమ్ నటుల వరకు అతను కొరియోగ్రాఫర్ చేశాడు. అనేక సార్లు డాన్స్ నంబర్ సాంగ్స్ కూడా కొరియోగ్రాఫర్ చేసినట్టు తెలుసు. కానీ అయినప్పటికీ కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ 376 కేసు జానీ మాస్టర్ పై నమోదైన నేపథ్యంలో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతం జానీ మాస్టర్ ఎక్కడున్నాడు? ప్రస్తుతం ఆర్టీవీ ద్వారా కూడా 3 నంబర్లు, ఏదైతే జానీ మాస్టర్ పర్సనల్ నంబరే కానీ లేకపోతే డాన్స్ కి సంబంధించిన ఆఫీస్ నంబర్ కి కూడా కాల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తన వైఫ్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. మొత్తం మీద కూడా 3 సార్లు ట్రై చేసే ప్రయత్నం చేసాం. ఆ 3 నంబర్లకు కూడా ఒకవైపు నేరం రుజువు అయితే ఖచ్చితంగా జానీ మాస్టర్ కి జైలు శిక్ష అని, ఎందుకంటే అది పెద్ద కేసు, రేప్ కేసు అయినప్పటికీ కూడా ఒకవేళ నేరం రుజువు అయితే ఖచ్చితంగా కేసులు బుక్ చేస్తారు. అదే విధంగా మహిళ ఎవరో కూడా కాదు, చాలా ఫేమస్ మహిళ అని కూడా తెలుస్తుంది. ఎవరైతే జానీ మాస్టర్ కంపౌండ్ లో సుమారుగా 5 అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ ఉంటారు. అంటే మాస్టర్ చెప్పింది వీళ్ళు డాన్సర్లకి కానీ లేకపోతే హీరోయిన్లకి నేర్పించడం కానీ వీళ్ళు ఒక క్రూ ఉంటది. సుమారుగా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ క్రూ 5 నుంచి 6 మంది వరకు క్రూ ఉంటది. ప్రధానంగా దాంట్లో 3 అమ్మాయిలు జానీ మాస్టర్ దగ్గర చేస్తుంటా. 3 అమ్మాయిలో ఒక అమ్మాయి ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన అమ్మాయి అని పూర్తిగా తెలుస్తుంది. ఇదంతా కూడా జానీ మాస్టర్ కి ఇంకా మహిళకు కూడా దగ్గర సంబంధాలు ఉన్నాయి, అంటే ఇల్లీగల్ గా ఎఫ్ఐఆర్ ఉన్నాయని కూడా ఒకవైపు సమాచారం వస్తుంది. అదే విధంగా అనేక సార్లు అవుట్డోర్ లో జానీ మాస్టర్ నన్ను వాడుకున్నాడు, లైంగిక వేధింపులకి పాల్పడ్డాడంటూ ఆ మహిళ పేర్కొనడం జరిగింది. అనేక సార్లు నేను జానీ మాస్టర్ తోని అవుట్డోర్ షూట్స్ కి మహిళ కొన్ని విషయాలు కూడా చెప్తున్నారు. తను మైనర్ గా ఉన్నప్పటి నుంచే తనను జానీ మాస్టర్ లొంగ తీసుకునే ప్రయత్నం చేశాడు అని. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం జానీ మాస్టర్ కూడా కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నాడు. సో ఆ పదవి నుంచి కూడా తొలగించే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఏం చెప్తున్నారు? ఇప్పటికే
ఎన్నో ఉదంతాలు వచ్చాయి, కాస్టింగ్ కౌచ్ గురించి ఉదంతాలు వచ్చాయి. మరోవైపు కేరళలో కూడా మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ఇలాంటి వేధింపులకు సంబంధించి. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కూడా జానీ మాస్టర్ ద్వారా 376 కేసు నమోదు కావడం అంటే మామూలు విషయం కాదు. సినీ పెద్దలు కలగజేసుకునే అవకాశాలు ఉన్నాయి జానీ మాస్టర్ విషయంలో. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఆ మహిళ అంటే పోలీసులు కూడా నార్సింగ్ కి బదిలైంది ఈ కేసు. ఎక్కడైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఆ మహిళ ఉన్న చోట కూడా ఇంటికి వచ్చి మరి దాడి చేశాడంటూ ఆ మహిళ పోలీస్ కంప్లైంట్ లో ఫిర్యాదుకుంది. ఒకవైపు కూడా మనం చూసుకుంటే ఇప్పుడు మాత్రం వర్కింగ్ డాన్స్ అసోసియేషన్ కి మొన్న ఎలక్షన్స్ లో జానీ మాస్టర్ గెలవడం జరిగింది. ఇప్పుడు డాన్సర్స్ అందరికీ కూడా ఆయన ప్రెసిడెంట్ అని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు కూడా సినీ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. ఒకవేళ ఆ మహిళ బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది అంటూ మీడియా ముఖంగా చెప్పి ఉంటే, ఒకవేళ చెప్తే దాని మీద ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ పోలీసులు కూడా దర్యాప్తు ఇంటర్నల్ గా చేస్తున్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు ఆ మహిళ 376 పెట్టింది కాబట్టి తన పేరు ఎక్కడ రివీల్ చేయకుండా ఇంటర్నల్ గా ఈ కేసుని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా సమాచారం ఒక వైపు నుంచి వస్తుంది. మొత్తం మీద కూడా 376 అనేది తను ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేస్తుందంటూ కూడా ఒకవైపు మనకి సమాచారం అయితే వస్తుంది. అదే విధంగా పూర్తిగా మనం ఒకసారి చూసుకుంటుంటే కూడా జానీ మాస్టర్ మీద ఎవరు అడిగినా కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జానీ మాస్టర్ చాలా మంచోడు, డాన్సర్స్ కి లైఫ్ ఇచ్చాడు, చాలా మందికి అతను కంపౌండ్ లో పెట్టుకొని మరి డాన్సర్స్ కి డాన్స్ నేర్పిస్తాడంటూ అనేక సార్లు డాన్సర్స్ చెప్పడమే జరిగింది. అదే విధంగా కూడా మనం డాన్సర్స్ ని అడుగుతుంటే కూడా లైంగిక వేధింపులకి జానీ మాస్టర్ పాల్పడ్డాడు అంటూ చాలా మంది కూడా గతంలో కొంతమంది డాన్సర్స్ ఇంటర్నల్ గా మాట్లాడుకోవడం, ఆ తర్వాత మీడియా ముఖంగా రాకుండా కంప్లైంట్లు చేయడం, ఇటువంటివి చాలా జరిగాయని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. రైట్ బెట్రిషా, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. మధ్యప్రదేశ్కు చెందిన ఒక మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ 376తో పాటు బెదిరింపుల కేసు కూడా నమోదైంది. తనకు అవకాశాలు రాకుండా అడ్డుకోవడమే కాకుండా శారీరకంగా, మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ ఆ మహిళా కొరియోగ్రాఫర్ రాయదుర్గం నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం జానీ మాస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. జానీ మాస్టర్ ప్రస్తుతం కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. జానీ మాస్టర్పై సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా జానీ మాస్టర్పై కొన్ని చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.